పిల్లలు కనకుండా ఉండడానికి తీసుకున్నది అని కూడా ఇట్లా కాదు. తనకు వద్దు అన్నప్పుడు మేము తీసాం. మరి నాకు యూటరస్ లో ఒక వన్ ఆఫ్ ద పార్ట్ తీసేశారు. మరి ఇతను కదా ఇంకా ఉండి చూసుకోవాల్సిన మనిషి. శేఖర్ భాష వచ్చి పిల్లలు పుట్టరు అనే మాటల్లో రాస్తారు, మాట్లాడుతూ రాస్తున్నది ఎంకరేజ్ చేస్తున్నారు. దీన్ని బేస్ చేసుకుని కదండి. ఇప్పుడు ఫెలోపియన్ ట్యూబ్ లో యూటరస్ కి ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. ఒకటి రప్చర్ అయ్యి ఒకటి తీసేశారు. ఇంకోటి ఉంది మెడికల్ గా నా ఇంకొక ట్యూబ్ ఏమంటారు ఒక సెకండ్ ఉండు దూరంగా సారీ ఇందులో చాలా క్లియర్గా ఏమన్నారు, రైట్ సైడ్ ఫెలోపియన్ ట్యూబ్ ఎక్టోపిక్ ఒకటి తీసేశారు. లెఫ్ట్ సైడ్ ట్యూబ్ నార్మల్. నాకు పుట్టారు అన్న మాట ఎలా చెప్తారు? రెండిట్లో నుంచి కదండి ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి. యూటరస్ నార్మల్ ఇన్ సైజ్. నా డేట్ చూడండి 2016. ఇప్పుడు ఈ రోజున ఏదో తీసుకొచ్చి చేసిన పేపర్స్ కూడా కాదు. పుట్టరు అన్న స్టేట్మెంట్ అలా ఇచ్చేసి నన్ను బ్యాడ్ చేసి నన్ను వదిలించుకోవాలనుకుంటే ఒక క్లోజర్ మంచిగా ఇచ్చేసి చెప్పుకుంటే నేను వెళ్ళిపోతాను. నన్ను చెడ్డదాన్ని చేసి నన్ను ఒక డాష్ లాగా చిత్రీకరించి వెళ్తే నేను ఎలా బతకగలను, ఎలా తలెత్తుకోగలను? ఎవరు లేరు ఈమెకి, సరే ఇట్లా మాట్లాడేస్తే పోతుంది, డబ్బులు పిచ్చేస్తే పోతుంది అంటే పోయే మనిషి అయితే నేను కాదండి. తప్పు ఇది. లేకపోతే ట్యూబ్ నార్మల్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. మరి తీసుకెళ్ళమనండి హాస్పిటల్కి, నేను వస్తాను అంతే. దీని కూడా ఫైట్ చేస్తున్నా. మరి వాళ్ళ మమ్మీ డాడీ కోడలనే కాదు అంటారు. అప్పట్లో 2013లో ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్ ఇది. నేను అతని బర్త్డేకి నేను వచ్చాను. మరి అలాంటి మనిషిని కన్నందుకు పేరెంట్స్కి నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను, హ్యాపీ బర్త్డే చెప్పాను. రాజ్కి అండ్ థ్యాంక్స్ చెప్పుకున్నాను అతను అలాంటి ఇచ్చినందుకు. It's so nice to be able to say that having a husband like you makes my world అని రాశాను. మరి ఇక్కడ కూడా నేను హస్బెండ్ అని, అది మా పెళ్లి అయిన తర్వాత మీరే రాశారు. ఇది ఎప్పుడు అప్పుడు తీసుకున్నారా? పెళ్లి అయిన తర్వాత ఇక్కడ ఇది కనపడుతుంది నల్లతాడు, అదేనా? నల్ల పూసలదే అది. అండ్ 2014లో తీసుకున్నది. ఇది 14 or 15 అయి ఉంటుంది. మరి ఇప్పుడు ఏమైనా ఉన్నాయంటే ఇవే అండి. మనిషి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి. సో మీతో మాట్లాడేది అవన్నీనా? వీడియో కాల్స్ ఓకే వాలెట్ పోసుకుంటున్నాడు. సో వాళ్ళ మదరు ఒక్కొక్క దాంట్లో ఒకటి పెట్టారా? సో ఇది మీ ఇద్దరు కలిసి ఉన్నదా? ఓకే. మరి ఇన్ని ఉన్న తర్వాత ఇంక ఏంది తన దగ్గర ఉన్నది ఏంటి నీకు అగెనిస్ట్గా ఉండేటి అనుకుంటున్నారు? అసలు నాకు అర్థం కాదు. నాకు తెలియదండి. వాళ్ళు వదిలించుకుందామన్న కాన్సెప్ట్లో అందరం ఒక మాట మీద ఉందాము, అందరం ఒక స్టాండే తీసుకొని ఫైట్ చేద్దామన్న దగ్గరే ఉన్నారండి. ఇంకా అంతకుమించి నేను చెప్పలేదు. ఒక టీమ్ అప్ అయిపోయారు, కలిసి చేద్దామన్న దగ్గరే ఉన్నారు. బట్ అందరికీ అయినా ఒకటి అర్థం అవ్వాలి. నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, ఇదే వదలను. నాకు చెప్పి వెళ్ళలేదు అతను, చెప్పకుండా వెళ్ళిపోయాడు, పారిపోయాడు. నా మనిషి నా ఇంటికి రావాలి. నా ఇంట్లోంచి వెళ్ళిపోయి వచ్చి ఇక్కడ తీసుకున్నాడండి. మేము గొడవపడి ఏదో ఎలా చూపిద్దాం అనుకున్నారు కోర్టుకు కూడా లీగల్గా అని అంటే సపరేట్ ఉన్నాము, ఇంకా మాకు విడిపోదాం అనుకుంటున్నామని దగ్గర చూపిద్దాం. ఇంపార్టెంట్. ఇట్లా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా వైజాగ్ వెళ్ళి రాస్తారు వాళ్ళ పేరెంట్స్ని ఎప్పుడన్నా కలిసారా? తర్వాత ఏమన్నా మీరు మ్యారేజ్ ఇద్దరు చేసుకున్న తర్వాత ఏమన్నా కలిసారా? రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఫోన్లో మాట్లాడడం అనేది అయితే జరిగాయండి. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్గా ఉన్నప్పుడే. వాళ్ళకి తెలుసు, మామగారు తాతగారికి కూడా తెలుసు. అండ్ ఇంకా కెరియర్సే సెటిల్ అవ్వలేదు కదండి, చిన్న పిల్లలం అప్పుడు. ఇప్పుడు అంటే తన హీరో వాళ్ళ నాన్నగారు అన్నట్టు ఎస్టాబ్లిష్ అయిన హీరో నా కొడుకు అని అన్నారు. అప్పుడు నార్మల్ ఒక అబ్బాయి, 20 ఏళ్ళ ఒక అబ్బాయి. అప్పుడే మేము ఏం చెప్పుకుంటాము. బట్ ఇష్టం అన్న దగ్గర చెప్పాడు. మిగతా అందరు అబ్బాయిలతో పోలిస్తే రాస్తాడు, ఇప్పటికైనా సరే రాస్తాడు మంచోడనే చెప్తాను, చెడ్డోడని అయితే నేను అన్నానండి. నాకు అబ్బాయి నిజంగానే మంచోడు అనిపించాడు. నేను అన్ని వదిలేసి ఆ అబ్బాయితో ఆ రోజు డే అయితే చేయి పట్టుకున్నాను నేను అతనిది. మరి ఈరోజు వదిలేసినందుకు నేను బయటకు వచ్చాను, కానీ అతన్ని చెడగొట్టడానికి ఇదని కాదు. నా మెడలో 3 ముళ్ళు వేసిన 3వ నెలకి మా పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం జరిగింది. నా దగ్గర వాటికి సంబంధించి కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి. అంటే తను చెప్తున్నాడు మీరేమో సుదీర్ఘమైన రిలేషన్షిప్ అంటున్నారు. అంటే ఇప్పుడు మీరు డ్రగ్స్ కేసులో మీ పేరు బయటకు వచ్చింది, నార్సింగ్ పోలీసులు తీసుకెళ్ళినప్పుడు అప్పటి వరకు మీతోనే ఉన్నాడు అతను?
నార్సింగ్ పోలీసులు తీసుకెళ్లడం వరకు నాతోనే ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా నాతోనే ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి నన్ను ఎయిర్పోర్ట్ లో దింపడం జరిగింది. నేను బయటికి వచ్చే ఏంటి అమెరికాకి వెళ్ళేటప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ రాజు అంటే కార్లో ఇంకా 6 సీటర్ సరిపోదు కదా, ఇంకా రాజు ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ, మా మమ్మీ మా డాడీ, నేను మా తమ్ముడు. అంటే అప్పుడు మీరు అమెరికాకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, అంటే మీతో ఇంటరాక్షన్ ఏం చెప్పారు? అంటే జాగ్రత్తగా వెళ్ళమని చెప్పా, లేకపోతే ఏమన్నా ఇతర వ్యవహారాలు ఏమన్నా మాట్లాడారా? ఏంటమ్మా బాగా ఏమన్నా చెప్పారా? సో మాల్వీ ఇష్యూ అనేది 1 year నుంచి జరుగుతుందండి. చాలా తీవ్రంగా గొడవలు అవుతున్నాయి. మీరు విన్న ఒక కాల్ రికార్డింగ్ తోడిన బూతులు అన్నది తిడుతున్న ఏదైతే ఉందో అది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అప్పుడు జరిగింది. ఇప్పుడు కూడా కాల్ కూడా కాదు. సో ఇంటెన్స్ గా గొడవలు అవుతున్నప్పుడు మేబీ ఐ థింక్ వీ నీడ్ ఎ బ్రేక్ ఏమో రాజ్, ఎక్కువ కొట్లాడేస్తున్నాం దగ్గరే ఉంటాయి కదా అన్న దగ్గర. యూఎస్ వీసా నాకు ఉన్నప్పటికీ నేను ఎప్పుడు వెళ్ళాలి అని అనుకోలేదు. మేబీ ఓకే ఐల్ గో, ట్రావెల్ వ్లాగ్స్ కూడా చేద్దాం అనుకున్నాను. సో నేను నా కుక్క పిల్లతో ట్రావెల్ చేయడం అన్నది జరిగింది. వాడికి సంబంధించిన డాక్యుమెంట్స్ లో ఇండియా హై రిస్క్ ర్యాబిస్ కంట్రీలో ఒక వన్ ఆఫ్ ద లిస్ట్ ఉండడంతో వాళ్ళు అక్కడ ఒక అబ్జెక్షన్ చేశారు, మా సింబాగాడికి సర్టిఫికేట్ లేదని. అది ఆన్లైన్ లో మనం సబ్మిట్ చేసుకోవాలంట, విచ్ మనకు తెలీదు. సో నాకు ఎయిర్లైన్ వాళ్ళే వెనక్కి పంపించారు, టికెట్ బుక్ చేసి రిటర్న్. సో అది ఎయిర్లైన్ వాళ్ళ మిస్టేక్ ఉండింది కాబట్టి. అండ్ ఇప్పుడు కుక్క పిల్లనే వదిలేదండి నేను. వాడిని కార్గోలో పంపించవచ్చు, లేకపోతే ఏదైనా వాడిని దింపడానికి వచ్చాను నేను. వాడిని దింపేసి వస్తున్న దాంట్లో రైల్వే స్టేషన్ లో దిగాను. రైల్వే స్టేషన్ నుంచి మీరు మోకిల్లా కేసులో A11 ముద్దాయి ఉన్నారు, అదే అది ఉన్నారు, అబ్స్కాండింగ్ లో ఉన్నారు, మిమ్మల్ని తీసుకెళ్లాలి అని చెప్పి అన్నారు. తీసుకెళ్లారండి, రైల్వే స్టేషన్ నుంచి తీసుకెళ్లారు నన్ను. బట్ ఎఫ్ఐఆర్ లో ఉన్నట్టుగా పాత కేసు సంబంధించి మిమ్మల్ని ఎంక్వైరీ కోసం తీసుకెళ్లారు ఆ రోజు అర్ధరాత్రి. సో ఆ వీడియోలో కూడా మీరు చూసినట్టు, అంటే బేసిక్ గా నాకు ఎవిడెన్స్ కాబట్టి నేను బయటకి ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. బట్ శేఖర్ భాష అన్నది అది బయటకు వదిలేసి అతనేదో ఎవిడెన్స్ తీసుకొచ్చానని అంటున్నాడు ఆ వీడియోలో కూడా. ఇప్పుడు ఆ రోజు అందరికి క్లారిటీ రావాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు మీరు కొన్ని ఆరోపణలు చేశారు, అసలు నాకు డ్రగ్స్ సంబంధమే లేదు, నాకు అంత అవసరం కూడా లేదు, నేను ఆ బతుకునే. కానీ మిమ్మల్ని మాత్రం ఆ రోజు ఇంట్లో సెర్చ్ చేసిన తర్వాత కొత్త దొరికిందని, ఆ దొరికిన తర్వాత ఎవిడెన్స్ గా చూపించి మిమ్మల్ని జైలుకి పంపించామని అంటారు. అసలు ఏం జరిగింది ఆ రోజు? ఈ వీటికన్నిటికీ వచ్చే ముందు అది అనేది ఏం జరిగింది ఆ రోజు? సో మీరు ఆ వీడియోలో అయితే చూసుంటారు, నేను రైల్వే స్టేషన్ లో ఉన్నాను. ఆ వీడియో కూడా నా ఫోన్ లో తీసిందే. లగేజ్ చూపించి ఓపెన్ చేయమని ఇది కాదు, లగేజ్ కారులో ఎక్కిస్తుంటే నా లగేజ్ ముట్టుకుంటే నేను ఒప్పుకోను అన్నాను. ఓపెన్ కాప్స్ డ్రెస్ యూనిఫామ్ లో లేరు అసలు, వాళ్ళు పోలీసులో అదో కూడా నాకు తెలియదు. ఎవరో అర్ధరాత్రి తీసుకెళ్తుంటే ఆగండి అని అరవలేనా నేను? ప్రొటెక్ట్ చేసుకోకూడదా నేను? మా ఇంట్లో వాళ్ళు రానివ్వండి అని అడగకూడదా? తీసుకెళ్లారండి. మరి తీసుకెళ్లిన వాళ్ళు మోకిలా పోలీస్ స్టేషన్ లో అయిన కేసు అది. మోకిలా తీసుకెళ్లకుండా నార్సింగి తీసుకొచ్చారు. నెక్స్ట్ డే A2 గా రాసి రిమాండ్ కి పంపించారు. A1 A3 అబ్స్కాండ్ అన్నారు. ఇప్పుడు ఇంత ఎపిసోడ్ జరిగింది కదా, దీని వెనకాల మీకేం డౌట్ రావట్లేదా? ఎవరన్నా ఉన్నారు ఏంటి ఇది వెనకాల చేపించుంటారనే డౌట్ ఏమైనా వచ్చిందా? ఆ రోజు రైల్వే స్టేషన్ లో తీసుకున్నాను ఆ ఫోన్, నాకు ఇవ్వలేదు. నాకు ఇంకొకరిని కాంటాక్ట్ అవడానికి తెలీదు, కేసు అవుతుందని కూడా తెలియదు. మిగతా వాళ్ళందరూ స్టేషన్ బెయిల్ తీసుకున్నారు, మిమ్మల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అన్నారు. నేను ఆ కేసు మీద లోపలికి వెళ్తున్నానని అనుకున్నాను. బట్ రిమాండ్ కి పంపించారు నన్ను. బెయిల్ రాజ్ తరుణ్ మరి రాలేదు, ఫోను చేయలేదు, బెయిల్ ఇప్పించలేదు. మా పేరెంట్స్ కి కూడా అది డ్రగ్ కేసు అంటే ఏంటిది అని కూడా తెలియదు, ఏం బెయిల్ ఎప్పుడు వస్తుంది అని కూడా. బట్ NDPS అన్న యాక్ట్ లో లేట్ అవుతుంది అని, మినిమం డేస్ అని ఉన్నది. సో 43 days ఉన్నాను. నేను వచ్చే 2వ రోజు రాస్తాను ఇల్లు తీసుకొని ఇక్కడ షిఫ్ట్ అయ్యాడు. అంటే రిలీజ్ అయిన తర్వాత మీరు అప్పటి వరకు కలిసి ఉన్నారు కదా ఒకటే ఇంట్లో, అదే ఇంట్లోకి వెళ్ళి రాజధానిని కలవడానికి మీరు ప్రయత్నించారా? తర్వాత అతను నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి తర్వాత? సో నేను బయటకు వచ్చిన రోజు తను ఏమన్నాడంటే, మీడియా చాలా ఇబ్బంది పెడుతుంది అండ్ అప్పటికి రాజధాని ప్రియురాలు అలానే వచ్చేసింది కాబట్టి తన కెరియర్ కి ఇదవుతుంది, ఒక 2 months అంతా సెటిల్ అయిన తర్వాత నేను వస్తాను అన్నాడు. అలాంటి ఒక టైంలో ఫస్ట్ నా స్టేట్ ఆఫ్ మైండే నాకు ఇబ్బందిగా ఉంది. అలాంటి నన్ను దగ్గర తీసుకోవాల్సిన మనిషి దూరం ఉంటున్నా అంటున్నాడు. సరే పోనీ సినిమా అన్న పేరు పెట్టాడు కాబట్టి, కెరియర్ అన్న పేరు పెట్టాడు కాబట్టి వస్తాడేమో అనుకున్నాను. ఆ 2 months కూడా అతను మరి నిజంగా సినిమా చేసుకోవట్లేదు. మాల్వీతో ఎక్కడికి వెళ్లాలో అక్కడ అన్ని వెళ్తున్నాడు. నాకు ఫోన్స్ కి నోటిఫికేషన్ వస్తున్నాయి, అకౌంట్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. మరి మాకు ఇంట్లో నాతో పాటు 15 కుక్కలు ఉన్నాయి, మా పరిస్థితి ఏంటి అని ఆలోచించి. ఈ 2 months మీరు రిలీజ్ అయిన తర్వాత జరిగిన వ్యవహారం అది. సో 2 months కూడా నేను మార్చ్ 13 వచ్చానండి నేను బయటికి. జూలై 17న కేసు. సో ఆ 2 months కూడా నేను ఆగి వెయిట్ చేసి వస్తాడేమో అని చూస్తున్నాను. బట్ ఫోన్లు ఎత్తట్లేదు. అటు మాలి దగ్గరికి వెళ్తున్నాడు. ఇంకా తప్పక రావాల్సి వచ్చిందండి. ఇప్పుడు 2 సినిమా రిలీజ్ అయ్యి, పురుషోత్తముడు మొన్న రిలీజ్ అయింది, ఇప్పుడు కొత్తగా తిరగబడండి రా స్వామి వస్తుంది.
ఈ సినిమా లొకేషన్స్ కి ఏమన్నా మీరు ఎప్పుడైనా వెళ్ళారా షూటింగ్స్? అప్పుడు ఏమన్నా రాజ్ మిమ్మల్ని ఎవరైనా ఇంట్రడ్యూస్ చేపించారు ఎవరికైనా సోన్సో అనేది ఎవరికైనా చేపించేటప్పుడు సినిమాకి సంబంధించిన వాళ్ళతో? మా ఇంటికి వచ్చే ఫ్రెండ్స్ క్లోజ్ పీపుల్కే నేను తెలుసు అండి, యాక్టర్స్ కానీ ఆ డైరెక్టర్స్ కి కానీ. రాజ్కి ఎవరైతే క్లోజ్ గా మూవ్ అవుతారో వాళ్ళే నాకు కూడా ఫ్రెండ్స్, కానీ బయటికి పర్టికులర్ గా తీసుకెళ్ళడం అయితే ఎప్పుడు జరగలేదు. నేను కూడా బయటికి రావాలి అని అనుకోలేదండి ఎప్పుడు కూడా, ఏదో ఫేమ్ కావాలి నేను లేదా ఈ హీరో మనిషిని అని చెప్పుకునే లాగా కూడా ఎప్పుడు లేను. నేను ఇంట్లోనే ఉన్నాను, నార్మల్ అమ్మాయిలాగే ఉన్నాను. నాకు అదే ఇష్టం కూడా, అండ్ తనకు కూడా అదే ఇష్టం. అండ్ నేను యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా తను వద్దు అంటేనే నేను మానేయడం జరిగింది. మేమిద్దరం కూడా సినిమా వల్లే పరిచయం, ఇండస్ట్రీకి రావడం కానీ షార్ట్ ఫిలిం అన్నది కానీ ఒక సినిమా అన్న ఒక మాట నుంచే. మరి నన్ను వద్దు అని నా కెరీర్ ఆపేశాడు. ఈ మనిషి ఉన్నాడనే కదండి నేను ఉన్నది కూడా, నా ఇల్లు నా సంసారం అనే ఉన్నాను నేను. ఈ రోజు వదిలేశాడు, మరి నా పరిస్థితి ఏంటి, నా కెరియర్ ఏంటి? మరి నాది కెరియర్ కాదా, నాది లైఫ్ కాదా, నాది కుటుంబం కాదా? మీరు ఇంత త్యాగం చేశారు కదా రాజు కోసం, ఇంతగా లవ్ చేశారు, తన భర్త అంటున్నారు కదా మీరు. అలాంటి వ్యక్తి, ఇన్ని సంవత్సరాల ట్రావెల్ చేసిన వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని ఈరోజు ఒక ప్రెస్ మీట్లో ఒక మాట అన్నాడు, నన్ను చూసి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు, అసలు ఆమె దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్లు ఏంటి, చెప్పిందే చెప్తుంది కానీ ఎటువంటి ఎవిడెన్స్ లేదు, నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంటున్నాడు. ఈ మాటలు ఎంతే ఎట్లా అనిపిస్తుంది? అంటే తనతో బాగా క్లోజ్గా ఉన్నటువంటి మీరు కదా, ఎట్లా అనిపించింది? అతను వదిలించుకోవడానికి ఎక్కడికైనా వెళ్తామని ప్రిపేర్ అయిన తర్వాతే ఇది జరిగిందండి. నాకు తెలుసు ఈ మాటలన్నీ కూడా వస్తాయి అని కూడా నాకు తెలుసు. నేను ఇవన్నీ 1 year నుంచి నేను ఆల్రెడీ అనుభవిస్తున్నాను. హరియానా విషయంలోనే వీళ్ళు ఇదంతా చెయ్యాలి. నేను ఒక క్వశ్చన్ అడుగుదాం దానికి ముందే లేదు. ఈ హరియానాకి సంబంధించిన విషయం ఆల్రెడీ మీరు ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఆ విషయం రాస్తారని వాళ్ళ పేరెంట్స్ కూడా తెలిసినప్పుడు హరియానా రాస్తారని వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి వాళ్ళు కొంచెం మాట్లాడుకున్నారు క్లోజ్ గా. దాంట్లో కొన్ని ఫొటోస్ బయటపడ్డాయి, నాకు చూసా. తను మందు తాగుతూ మందు బాటలు చూపెడుతున్నాడు, హరియానాతో మీ గురించి మీ వ్యవహారం అనేది డిస్కస్ చేశాడు. ఏంటి హరియానా అంతా క్లోజ్ అయిపోయింది అప్పుడు ఏమన్నా రాజతరుణ్తో? సో అప్పుడు అమ్మాయి బిగ్ బాస్ చేస్తున్న టైం అండి అది. బిగ్ బాస్ లో ఉన్నప్పుడైనా బయటకు వచ్చిన తర్వాత? బయటికి వచ్చాక కట్ అయిపోయింది వాళ్ళిద్దరిది. అంతకు ముందు వీళ్ళిద్దరికి ఉండింది. ట్రావెల్ చేశారు, ఒక 3 months 4 months అన్నది ట్రావెల్ చేశారు. న్యూ ఇయర్ పార్టీస్ కానీ బెంగళూరు దగ్గర నుంచి వెళ్ళాయి. అవన్నీ ఫొటోస్ కూడా ఉన్నాయి. కాకపోతే నాకు హరియానాని బ్యాడ్ చేయాలనో లేకపోతే ఇంకేదో అన్నది లేదు. హరియానాతో మాట్లాడడం జరిగింది, కొట్లాటలు అన్నాయి నాకు ఆ అమ్మాయికి కూడా జరిగాయండి. కాకపోతే అమ్మాయి అర్థం చేసుకుంది. మరి నిజంగానే అమ్మాయి మనసు మంచిది అయి ఉంటది. అంటే ఇతనితో నాకు ఒక గొడవ ఉండడం వల్ల నాకు ఆమెకి డిస్టర్బెన్స్, కానీ నార్మల్ గా అయితే అమ్మాయికి నాకు ఏమి ఉండదు. మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందని హరియానాకి తెలిసి పక్కకి వెళ్ళిపోయిందా? కాకపోతే కొన్ని ఆడియోస్ నేను విన్నాను, కొన్ని చాటింగ్ చూశాను. హరియానా మీకు ఒక సమయంలో తను రాజతరుణ్తో ఉన్నప్పుడు ఫోన్ చేసిందని, మీతో వేరే రకంగా మాట్లాడిందని, నీ పని నువ్వు చూసుకో, రాస్తే ఏం పని అన్నట్టుగా కొన్ని వచ్చాయి. నిజమేనా? హరియానా మీతో మాట్లాడిందండి. అన్ని రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, Day 1 నుంచి ఏమన్నది కూడా ఉన్నాయి. సామ్సంగ్ ఫోన్ కి మనం ఏదో సపరేట్ గా ఏదో ఎవిడెన్స్ కోసం రికార్డింగ్ అది కాదు కదండి, ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ అది. సో నా దగ్గర అలా ఈ సంవత్సరాల నుంచి అలా ఉండింది అంతే. సో హరియానా అప్పుడు కొంచెం కించపరుస్తూ అయితే మాట్లాడింది. అప్పుడు మాకు గొడవ, బట్ తర్వాత అర్థం చేసుకుంది. మొన్న కూడా సారీ చెప్పింది. నిన్న కూడా నాకు కాల్ చేసి, లావణ్య నేను ఆడియో రికార్డింగ్ నేను వదలలేదు బయటికి, నేనేమైనా వదిలాను అనుకుంటావేమో, నీకు ముందు క్లారిఫికేషన్ ఇవ్వడానికి చేశాను. మరి అందులో వాళ్ళ డాడీ నాకు అంత టెక్నాలజీ తెలియదు అంటున్నా, వాళ్ళ డాడీ ఫోన్లో ఆడియో రికార్డింగ్ చేయడం అనేది టెక్నాలజీ ఏంటో మరి వాళ్ళ డాడీ ఎలా మాట్లాడుతున్నారు. కాకపోతే హరియానా అర్థం చేసుకుంది. హరియానా రాజతరుణ్ వాళ్ళ పేరెంట్స్ కి డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. కోడలు లాగానే ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. అంటే బోల్డ్ కదా క్యారెక్టర్ కదండి ఆ అమ్మాయిది, ఇట్లా పర్సనాలిటీ బోల్డ్ కాబట్టి హరియానా అయితే లావణ్యకి సమాధానం చెప్తుంది. వీళ్ళు చూజ్ హరియానా అని, హరియానానే ఫస్ట్ ట్రాప్ చేద్దాం అనుకున్నారు, హరియానానే నా మీద పంపుదాం అనుకున్నారు. బట్ నేను చెప్పిన తర్వాత, మాట్లాడుకున్న తర్వాత హరియానా తన స్టెప్ వెనక్కి తీసుకుంది. వద్దు నాకు కెరియర్ కావాలి అనుకుంది, తన కెరియర్ లో తను చూసుకుంటుంది. బట్ హరియానా మోసం చేశాడు. హరియానా ఇంకా ఆ మాటలు అయితే నేను చెప్పడం కరెక్ట్ కాదు, ఆ అమ్మాయి చెప్పాలి. బట్ అదన్నదైతే జరిగింది, అది అవాస్తవం అయితే కాదు. హరియానా అయిపోయిన తర్వాత, ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మీది కూడా ఒక పక్క నడుస్తుంది ఇష్యూస్. ఏంటి మాల్వి మల్హోత్రాతో ఏ సమయంలో రాజతరుణ్ ఇంతగా క్లోజ్ అయిపోయాడు, మిమ్మల్ని పక్కన పెట్టడానికి కారణం ఏంటి? ఈ డ్రగ్స్ ఇష్యూ రాకముందు ఏం జరిగింది ఆ పీరియడ్ లో, మీకు ఆ ముగ్గురికి ఏం జరిగింది అప్పుడు? సో హరియానాది అయిపోయిన 2 నెలలకి, అంటే హరియానా అప్పటికి నా ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ అయ్యి సెటిల్మెంట్ చేపించారు. అప్పుడు ఇంకా సెటిల్మెంట్ ఇంకోసారి మోసం చేయను అంటే హరియానాకి ముందే 3-4 ఉన్నాయండి. ఇప్పుడు బయటకు వచ్చి చెప్పాలి అంటే తను అన్నాడా ఇంకోసారి మోసం చేయనని? రాజతరుణ్ అన్నాడా ఎవరితో? హరియానాతో? నా